V9 లైవ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మోదీ మూడోసారి ప్రధాని అవుతారని ధీమా. హైదరాబాద్ నుంచి గెలిచి ప్రజలకు న్యాయం చేస్తామన్న మాధవి నేత. బీజేపీ గెలిచే 400 సీట్లలో హైదరాబాద్ ఉంటుందని ఆశాభావం. సినీ నటి హేమకు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ. జేఎంఎఫ్సీ కోర్టు జడ్జి ఎదుట హాజరుపరిచిన సీసీబీ. పసికున ఉగాండాను 58 పరుగులకే కుప్పకూల్చిన ఆఫ్ఘన్. 125 పరుగుల భారీ తేడాతో ఆఫ్ఘన్ విజయం. ఫలితాల ఎఫెక్ట్. నష్టాలు స్టాక్ మార్కెట్లు. 2000 పాయింట్లు క్షీణించిన సెన్సెక్స్. దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ అఖండ మెజారిటీతో మరోసారి అధికారంలో రావాలని, వికసిత్ భారత్ సంకల్పం నెరవేరాలని ఆకాంక్షిస్తూ లోక్సభ ఎన్నికల ఫలితాల వెల్లడి నేపథ్యంలో చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి సతీ సమేతంగా దర్శించుకుని ఆశీర్వాదం తీసుకున్నారు. మిత్రులందరికీ నమస్కారం. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు మన భారతదేశానికి సంబంధించినటువంటి పార్లమెంట్ ఎన్నికల ఫలితాల పట్ల ఎంతో ఆతృతతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. కొద్ది క్షణాల్లో మన దేశవ్యాప్తంగా ఈ యొక్క లోక్సభ ఎన్నికలకు సంబంధించినటువంటి ఓటింగ్ ఏదైతే కౌంటింగ్ ఉందో కొద్దిసేపట్లో ప్రారంభం కానున్నది. నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఎగ్జిట్ ఫలితాల్లో కూడా నరేంద్ర మోడీ గారు అద్భుతమైనటువంటి మెజార్టీతో మూడోసారి ప్రధానమంత్రిగా మరి బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నెల 2వ వారంలో వారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టేటువంటి అవకాశం ఉంది. తెలంగాణలో కూడా మొదటి నుంచి కూడా మేము చెప్తున్నట్టుగా డబుల్ డిజిట్ ఏదైతే 2 అంకెలుగా ఉన్నటువంటి సీట్లు మేము సాధిస్తామనేటువంటి డబుల్ డిజిట్లో తప్పకుండా మాకు పూర్తి విశ్వాసం ఉంది. తెలంగాణలో కూడా నరేంద్ర మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలనేటువంటి ఆకాంక్షతో ఎదురు చూస్తున్నారు. మొత్తం ఫలితాలు వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో వివరిస్తాం. కానీ ఈరోజు ప్రశాంతంగా కౌంటింగ్ జరగాలని, ఎక్కడ చిన్న ఇన్సిడెంట్స్ లేకుండా జరగాలని కోరుకుంటున్నాను. భాగ్యలక్ష్మి అమ్మవారిని ప్రార్థించడం జరిగింది. కొద్ది క్షణాల్లో ప్రారంభం కానున్నటువంటి ఈ కౌంటింగ్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను ఆశీర్వదించాలని, నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించాలని, పెద్ద సంఖ్యలో దేశంలో తెలంగాణలో అత్యధికమైన ఫలితాలు రావాలని అమ్మవారిని ప్రార్థించాను. ఆ దిశలోనే ఈరోజు మనకు ఫలితాలు ఉంటాయని చెప్పి కూడా మేము భావిస్తా ఉన్నాం. పల్నాడు జిల్లా 7 అసెంబ్లీ పార్లమెంటు సెగ్మెంట్ల ఓట్ల లెక్కింపు సందర్భంగా జేఎన్టీయూ కళాశాలలో జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్ కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించారు. తాను ఫలితాల కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నానని, దేశమంతా హైదరాబాద్ లోక్సభ స్థానం వైపు చూస్తోందని బీజేపీ అభ్యర్థి మాధవిలత అన్నారు. హైదరాబాద్ స్థానంలో గెలిచి ఇక్కడి ప్రజలకు న్యాయం చేస్తామన్నారు. బీజేపీ గెలిచే 400 స్థానాల్లో హైదరాబాద్ ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఇక్కడ గెలుపు ముఖ్యమన్నారు. మే 13న హైదరాబాద్ లోక్సభ పరిధిలో ఏం జరుగుతుందో అందరూ చూశారన్నారు. అయినప్పటికీ తాను గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికలు న్యాయంగా జరిగితే భారీ మెజార్టీతో గెలిచేవాళ్లమని, కానీ అన్యాయంగా జరిగాయన్నారు. హైదరాబాద్ లోక్సభ అన్యాయం నుంచి బయటపడాలంటే తాను గెలవాలన్నారు. ఎన్నికల తర్వాత తాను హైదరాబాద్ ప్రజలకు కనిపించననే వాదనలో పసలేదని అభిప్రాయపడ్డారు. యాకత్పురాలో ఇటీవల డ్రైనేజీ బయటకు వస్తుంటే మొదట వెళ్లింది తానేనన్నారు. ప్రజల గుండెల నిండా మోదీపై ప్రేమతో ఓటు వేశారన్నారు.
కేంద్రంలో ఈసారి బీజేపీ 400కు పైగా స్థానాలు గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. I'm pretty excited, and all of them who have voted for BJP in the entire country are looking forward for especially this particular seat, that we win and bring justice to Lok Sabha Parliament Hyderabad. We all know that Modi ji in the entire 2 terms have tremendously worked, meticulously worked for the nation. And he has not just worked and left the love, but he has also left a beautiful autograph of Modi Ka Parivar in the hearts of all Bharatiya. I'm so sure that the entire country today would have been in their own prayers, blessing and wishing for 400 par, and these blessings have a tremendous storm of positivity in the nation, along with winning Hyderabad seat. Madam, today early morning you're visiting temple. ఏపీలో నిన్నటి వరకు విజయం మాదిగాని ధీమా వ్యక్తం చేసిన వైసీపీ నేతల్లో నేడు నిరుత్సాహం నెలకొంది. ఓట్ల లెక్కింపు మొదలైన 2 గంటల్లోనే ట్రెండ్ స్పష్టమైంది. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి 100కి పైగా స్థానాల్లో ఆధిక్యంతో దూసుకుపోతూ ఉండగా అధికారం వైసీపీ చాలా వెనుకబడిపోయింది. ఆ పార్టీకి చెందిన మంత్రులు కౌంటింగ్ హాళ్ల నుంచి నిరాశతో నిష్క్రమిస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి గుడివాడ సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నాని కూడా పరిస్థితుల నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రం నుంచి వెనుదిరిగారు. ఏపీలో సీఎం జగన్ మినహా మంత్రులకు ఎదురుగాలి వేస్తున్నట్టు ఓట్ల లెక్కింపు సరళి చెబుతోంది. ప్రారంభ రౌండ్లలో అత్యధికంలోకి వచ్చిన ఒకరిద్దరు మంత్రులు ఆ తర్వాత రౌండ్లలో వెనుకంజ వేశారు. బాధితుడి నుండి 45,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఉండగా బాధితుని ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు పథకం ప్రకారం రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ లో ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. బాధితుడి నుండి 45,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఏడీ నర్సిరెడ్డి ఏసీబీ అధికారులు పట్టుబడ్డారు. ఓ స్కీమ్ అనుమతి కోసం ఏడీ లంచం అడిగినట్లు తెలుస్తోంది. బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో ఏసీబీ అధికారులు వలపన్ని అధికారిని లంచం తీసుకుంటూగా పట్టుకుని వారి వద్ద నుండి 45,000 రూపాయలు రికవరీ చేసి అరెస్ట్ చేశారు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం మేడ్చల్ కలెక్టరేట్ లో ఇండస్ట్రీస్ అధికారి ఏడీఈ నర్సిరెడ్డి ఒక స్కీమ్ అనుమతి కోసం వచ్చిన బాధితుడిని 50,000 రూపాయలు లంచం డిమాండ్ చేయగా 45,000 రూపాయలు ఒప్పందం కుదుర్చుకున్నారు. బాధితుడు ఏసీబీ అధికారులు ఫిర్యాదు చేయడంతో తాము లంచం తీసుకుంటూ ఉండగా పట్టుకోవడం జరిగిందన్నారు. సార్ అమౌంట్ ఎంతమంది అతను తీసుకుంది మాత్రం 45,000 అండి. ఇంకా మిగతాది మేము ఎంక్వైరీ చేస్తాము. అతనికి ఒకరికి ఇందులో సంబంధం ఉందా, ఇంకా వేరే వాళ్ళకి ఎవరికైనా సంబంధం ఉందా అన్న విధంగా కూడా మేము విచారణ చేపడుతున్నామండి. టిప్పర్ కొనుగోలు అయిన తర్వాత రిజిస్ట్రేషన్ అంతా ప్రాసెస్ అయిన తర్వాతనే ఇది అప్లై చేయాలన్నమాట దానిలో రూల్. సో ఇది ఆల్రెడీ రీసెంట్ గానే పర్చేజ్ చేసినారు. వాళ్ళు పర్చేజ్ చేసి రిజిస్ట్రేషన్ అంతా చేసుకున్నారు. రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అవన్నీ కూడా ఎన్క్లోజ్ చేస్తూ వీళ్ళు అప్లై చేస్తారు. యాక్చువల్గా 50,000 అడిగాడు. రిక్వెస్ట్ చేస్తే 45,000కి రెడ్యూస్ చేసిండు అమౌంట్. ఆంధ్రప్రదేశ్ లో దాదాపు కూటమి విజయం ఖరారు కావడంతో తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం గోకవరం గ్రామంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. ఎన్నికల కోడ్ నిబంధనలు పాటిస్తూ శబ్దాలు లేని పసుపు రంగు వెలువడే చుచ్చుబుట్లను వెలిగించి కూటమికి అనుకూలంగా నినాదాలు చేశారు. సాయంత్రానికి శాంతియుత ర్యాలీకి కూటమి నేతలు సన్నాహకాలు చేసుకుంటున్నారు. సూర్యాపేట సబ్ రిజిస్టర్ సురేందర్ నాయక్ ఇటీవల అక్రమ లేఅవుట్లకు రిజిస్ట్రేషన్ చేస్తున్నట్లు ఆరోపణలు తమ దృష్టికి వచ్చాయని, సొమ్ము ముట్టజెప్పిన వారికి ఏ పనైనా అవలీలగా పూర్తి చేస్తున్న సబ్ రిజిస్టర్ పై సూర్యాపేటకు చెందిన మేక వెంకన్న అనే వ్యక్తి ఏసీబీకి ఇచ్చిన ఫిర్యాదు మేరకు తన కూతురుకు ఇచ్చిన 800 గజాల స్థలం గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేసేందుకు 4 నెలలుగా తెప్పించుకుంటున్నారని పెద్ద మొత్తంలో సొమ్ము డిమాండ్ చేయడంతో సదరు బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడని, డాక్యుమెంట్ రైటర్ల ద్వారా డబ్బు తీసుకున్న రిజిస్టర్ పని చేయకుండా కాలం గడుపుతూ ఇంకా డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం అందడంతో దాడులు నిర్వహించామని, బాధితుడు మేక వెంకన్న నుంచి 90,200 రూపాయలను డాక్యుమెంట్ రైటర్లు కల్లూరు శ్రీనివాస్, తంగేళ వెంకటరెడ్డి తీసుకున్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ మేరకు రిజిస్టర్ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టిన అధికారులు A1 బానోతు సురేందర్ నాయక్, డాక్యుమెంట్ రైటర్లు A2 కల్లూరు శ్రీనివాస్, A3 తంగేళ వెంకటరెడ్డిని అదుపులోకి తీసుకున్నామన్నారు. గజానికి 100 చొప్పున దాదాపు 1,00,000 రూపాయల పైన అయితేనే డబ్బులు ఇస్తేనే లంచం ఇస్తేనే వర్క్ చేస్తూ రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పడం జరిగింది. ఇప్పుడు అట్లా లంచం ఇవ్వడం ఆ కంప్లైంట్కి ఇష్టం లేకుండా మా దగ్గర అప్రోచ్ అయినప్పుడు మేము డీటెయిల్ ఎంక్వైరీ చేశాము. ఎంక్వైరీలో ఇప్పుడు ఆల్రెడీ మీరు చెప్పినట్టు 2 సార్లు ఏసీపీ ట్రాప్ అయ్యాడు.
తర్వాత ఈరోజు ఈ ఏసీపీ నల్గొండ డిఎస్పీ నేను తర్వాత ఇన్స్పెక్టర్స్ ఇద్దరు రామారావు వెంకట్రావు అండ్ స్టాఫ్ తర్వాత ఇద్దరు మీడియేటర్లు వాళ్ళతో ఈ ట్రాప్ ఇక్కడ రెడ్ హ్యాండెడ్గా ఫస్ట్ శ్రీనివాస్ డాక్యుమెంట్ రైటరు అతనితో పాటు వెంకటరెడ్డి అని ఇంకో రైటర్ వాళ్ళిద్దరూ మనీ రిసీవ్ చేసుకొని వచ్చి ఇక్కడ ఆఫీసులో ఈయనకు రిసీవ్ చేసుకున్నట్టు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఈ ముగ్గురిని ఈరోజు రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని కస్టడీలో తీసుకున్నాము. తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్కు రిమాండ్ పంపిస్తాము. ముగ్గురు పేర్లు ముగ్గురు ఒకరి సబ్ ఎస్ఆర్ఓ శ్రీ బానోత్ సురేందర్ నాయక్ ఒకటి, తర్వాత కె శ్రీనివాస్ ఇంకొక అతను, మూడో అతను వెంకటరెడ్డి. వీళ్ళిద్దరూ ప్రైవేట్ డాక్యుమెంట్ రైటర్లు. ఇలా కస్టడీ తీసుకొని రిమాండ్ చేస్తాము. మీ ద్వారా ఈ కస్టడీలోకి తీసుకున్నాక 99,200 రూపాయలు ఈ ప్రైవేట్ ఏజెంట్ వాళ్ళ దగ్గర సీజ్ చేయడం జరిగింది. ఏవైతే సబ్ రిజిస్ట్రార్ గారు డిమాండ్ చేశారో వీళ్ళ ద్వారా తీసుకోమని ఆయనకు చెప్పడం వల్లే వాళ్ళిద్దరు తీసుకున్నారు. ఆ 99,200 మేము సీజ్ చేసింది రికవరీ చేశాము. తర్వాత మీ ద్వారా అందరికీ పబ్లిక్ తెలియజేసేది ఏమంటే, ఎవరైనా గవర్నమెంట్ సర్వెంట్ తను చేయాల్సిన లీగల్ డ్యూటీ చేయకుండా పని చేయడానికి డబ్బులు లంచము డిమాండ్ చేస్తే టోల్ ఫ్రీ నంబర్ ఏసీబీది 1064 ఆ నంబర్కి కాల్ చేయండి. వాళ్ళ వివరాలు గోప్యంగా ఉంచి ఎంక్వైరీ చేసి అది కరెక్ట్ అయితే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సీజర్ అమౌంట్ డాక్యుమెంట్ రైటర్స్ ద్వారా వాళ్ళని తీసుకోమని చెప్పాడు. ఎందుకంటే ఆల్రెడీ 2 సార్లు డ్రాప్ అయ్యాడు కాబట్టి ఆయన వీళ్ళ ద్వారా తీసుకోవడానికి ట్రై చేశాడు. వాళ్ళ దగ్గర రికవరీ చేశాం. వాళ్ళ ఆఫీస్ డాక్యుమెంట్ రైటర్ ఆఫీస్ ఇక్కడే పక్కన ఉంది. అందులో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కౌంటింగ్ పూర్తి స్థాయిలో సన్నద్ధం అవడం జరిగిందని, పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు పూర్తయిన తర్వాత ఈవీఎం ఓట్లతో కలిసి తుది ఫలితాలను ప్రకటించనున్నట్లు కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధవలత పేర్కొన్నారు. స్థానిక మీడియా సెంటర్ వద్ద కౌంటింగ్ ఏర్పాట్లపై పాత్రికేయులతో మాట్లాడుతూ పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు తొలుత ప్రారంభించి అనంతరం ఈవీఎం యూనిట్స్ లో పోలైన ఓట్లు లెక్కించనున్నట్లు తెలియజేశారు. జిల్లాలో అతి తక్కువ పోలింగ్ కేంద్రాలు ఉన్న కోవూరులో మొత్తం 13 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని, ఇక్కడ 13 రౌండ్స్ ఉన్నట్లు తెలిపారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గ పరిధిలో అత్యధిక పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, అక్కడ 20 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరుపుతున్నట్లు పేర్కొన్నారు. అక్కడ 7 అభ్యర్థులు పోటీలో ఉన్నారని పేర్కొన్నారు. తొలుత రాజమండ్రి రూరల్ నియోజకవర్గ ఫలితాలు ముందుగా ప్రకటించే అవకాశం ఉందని తెలిపారు. పోస్టల్ బ్యాలెట్స్ మనకి ఏమవుతుంది అంటే అది రౌండ్ వైజ్ రిజల్ట్ రాదు. అట్ ఏ టైం అన్నీ మనకి కంప్లీట్ అయిపోయాక అప్పుడు మనకి వస్తుంది, ఒకటే రిజల్ట్ వస్తుంది. మనకి ఈవీఎం కౌంటింగ్ ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. మనకి కొవ్వూరులో అతి తక్కువ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి, 13 రౌండ్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ ఏంటంటే రాజమండ్రి రూరల్లో 20 రౌండ్స్ ఉన్నాయి, బట్ 7 మంది క్యాండిడేట్స్ ఉన్నారు అక్కడ మనం కొవ్వూరులో చూస్తే 13 మంది వస్తారు. సో ఈ రకంగా చూస్తే మనకి ఇద్దరు కొవ్వూరు కానీ రాజమండ్రి రూరల్ కానీ ఫస్ట్ వస్తుంది అనేది ఎక్స్పెక్ట్ చేస్తాం. రిజల్ట్ మొత్తం ఈవీఎం కౌంటింగ్ అవ్వాలి, ప్లస్ మనకి పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ అయిపోయాక ఎవరు విన్నింగ్ క్యాండిడేట్ అనేది నిర్ధారించడం జరుగుతుంది. అయితే అది మనం అనౌన్స్ చేసేది వీవీప్యాట్ కూడా 5 మనం కౌంట్ చేయాలి కాబట్టి ఆ వీవీప్యాట్స్ కూడా 5 కౌంటింగ్ అయిపోయిన తర్వాత మాత్రమే రిజల్ట్ అనౌన్స్ చేయడం జరుగుతుంది. కులగణన విషయంలో కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇచ్చిన హామీని ఖచ్చితంగా నెరవేరుస్తారని ఇప్పటికీ నమ్ముతున్నామని, రాష్ట్రంలో సమగ్ర కులగణన చేపట్టి బీసీ రిజర్వేషన్లు పెంచిన తర్వాతే స్థానిక ఎన్నికలకు వెళతారని బీసీలు విశ్వసిస్తున్నారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. పల్లివెల్లలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రేపటి జూన్ 4న ఎన్నికల కోడ్ ముగియగానే రాష్ట్రంలో కులగణన చేపట్టడానికి ప్రత్యేకంగా ఒక కులగణన కమిషన్ను ఏర్పాటు చేసి తక్షణమే కులగణన ప్రక్రియను ప్రారంభించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కి జాజుల శ్రీనివాస్ గౌడ్ విజ్ఞప్తి చేశారు. 4న తెలంగాణ రాష్ట్రంలో అదేవిధంగా దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ ముగుస్తుంది. ఈ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీ మేరకు తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ మరియు మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను జనాభా దామాష ప్రకారం పెంచడానికి రాష్ట్రంలో కులగణన వెంటనే చేపట్టాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు
కులగణన చేపడతామని చెప్పి మేము ఎన్నో పోరాటాలు చేసినట్టు హామీ ఇచ్చినటువంటి మేరకు కులగణన చేపట్టడానికి ప్రభుత్వం ఇప్పటి వరకు అయితే చిత్తశుద్ధితోటి ప్రయత్నం చేసింది. ఎందుకంటే కులగణన చేపడతామని అధికారంలోకి వచ్చినటువంటి డిసెంబర్ 7వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సరిగ్గా నెల రోజుల తర్వాత ఇవాళ జనవరి 14వ తేదీన మేము ఢిల్లీలో రాహుల్ గాంధీ గారితో భేటీ అయిన సందర్భంగా రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ క్యాబినెట్లో తీర్మానం చేయడం జరిగింది. క్యాబినెట్లో తీర్మానం చేసిన తర్వాత మేము క్యాబినెట్ తీర్మానంతో సరిపోదు, ఇది అసెంబ్లీలో కూడా తీర్మానం చేయాలని చెప్పి మేము డిమాండు చేయడంతో వారు మళ్ళీ నెల రోజుల్లోనే రాష్ట్ర అసెంబ్లీలో కూడా తీర్మానం చేశారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా 35 కౌంటింగ్ కేంద్రాల్లో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. కేంద్ర ఎన్నికల కౌంటింగ్ పరిశీలకులు నియోజకవర్గ రిటర్నింగ్ ఆఫీసర్ కలెక్టరేట్ సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ల సీల్ ను తొలగించి ఈవీఎంలను కౌంటింగ్ కేంద్రాలకు తరలించిన ఆఫీసర్లు. దేశవ్యాప్తంగా ఎన్నికల ఫలితాల కోసం ప్రజలంతా ఉత్కంఠగా ఎదురు చూస్తుండగా మధ్యాహ్నం కల్లా విజేతలెవరో తేలిపోనుంది. ఇక కౌంటింగ్ కేంద్రాల వద్ద పరిశిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. లైట్ గుంటూరు నగరంలోని ఎన్నికల కౌంటింగ్ ఉన్న ఎడల గుంటూరు నగరంలో 144 సెక్షన్ విధించారు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు వారు గుంటూరు నగర ప్రజలను హెచ్చరించారు. అయినా కానీ లెక్క చేయని బార్ అండ్ రెస్టారెంట్ యజమానులు సాయంత్రం 6 గంటలు కూడా బార్లు సీజ్ చేయండి, బహిరంగంగా మద్యం అమ్ముతున్నారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు కామ్రేడ్ రావి నారాయణ రెడ్డి 118వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి సిపిఐ నేతలు నివాళులర్పించారు. అదే అందరు వేసిన తర్వాత రావి నారాయణ రెడ్డి గారి 117వ జయంతి సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ఒక విప్లవాలను తెలియజేస్తాము. రావి నారాయణ రెడ్డి గారి మాట కేవలం తెలంగాణ నల్గొండే కాకుండా దేశవ్యాప్తంగా పార్లమెంటు ప్రారంభంలోని రావి నారాయణ గారి పేరు ప్రస్తావిస్తుంది. ఈ నారాయణ నిపుణుల కన్నా ఎక్కువ వచ్చింది రావి నారాయణ రెడ్డి ఎప్పుడే స్వయంగా ముందు పదంటే నేను కావడానికి చెప్పండి. అలాంటి ప్రాముఖ్యత తీసుకోవాల్సిన అవసరం. తెలంగాణ విడిపోయింది, మనం మన చేసి కూడా అందరూ విడిపోలేదు, రాష్ట్రం విడిపోయినట్టు. రాష్ట్రం విడిపోయినప్పుడు దీని గురించి సంస్కృతి అవసరం ఉంది. నిన్న 10 సంవత్సరాల ఉత్సవాన్ని కొత్త గవర్నమెంట్ చేస్తుంది, సంతోషం. అయితే రావి నారాయణ రెడ్డి లాంటి వాళ్ళ చరిత్రని ప్రస్తావించకపోవడం అనేది చాలా బాధ. రెండవది ఏంటంటే ఇప్పుడు దాకా పరిష్కారం కాని తెలంగాణ పోరాటాన్ని అధికారరీత్యా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించాలని చూసి మొదటి కోరుతాము. రావిరెడ్డి గారి
117వ జయంతి ఉత్సవాల సందర్భంగా ఇప్పుడే మనం వారికి నివాళులు అర్పించాం సార్. ప్రధానంగా రామినారెడ్డి గారు ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి, ఒక సంస్థ. ఆయన భూస్వామ్య కుటుంబంలో పుట్టి అన్ని రకాల అనుభవించడానికి అవకాశం ఉన్న ఆనాడు ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థని బద్దలు కొట్టేందుకు ప్రజల పక్షంగా నిలబడ్డారు. అందులో వెట్టి చాకరీ రద్దు కొరకు, అలాగే బానిసంఖ్యను బద్దలు కొట్టేందుకు ఆయన ఈ విరామాలు చేశారు. అందులో ప్రధానంగా ఆయన సొంతంగా ఆయన భూమిని కూడా దానం చేసి తర్వాత ఆనాడు ఆంధ్ర మహాసభకు ప్రధాన నాయకత్వం వహించి మరి ఊరూరా పల్లె పల్లెకు ప్రజలను చైతన్యపరచడంలో వారి వాణి, వారి కృషి, వారి ప్రయత్నం, అందులో రామినారెడ్డి, బద్దమిల్లారెడ్డి, మరి మగ్దుమోని, దీని రాజమండ్రి కూడా అనేక మంది నాయకుల యొక్క కృషి వల్ల మొత్తం మీద తెలంగాణలో ఆనాడు సాయుధ పోరాటం ఎదురేని పరిస్థితిలోనే అసలు సెప్టెంబరు 17న 11న ఎందుకు పిలిపించాల్సి వచ్చింది? ఆగస్టు 15 దేశాలు స్వాతంత్రం వచ్చినా తెలంగాణ రాలేదు. అందుకని పిలిపించినాం. అందుకని ఈ కొత్త ప్రభుత్వం కానీ గతంలో ప్రభుత్వాలు కానీ గుర్తించకపోవడం అనేది దుర్మార్గం, దారుణం, అన్యాయం. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడిలో ముద్రగడ ఇంటి వద్ద పోలీసుల పహారా. పిఠాపురం ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గెలిస్తే పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకుంటానని ముద్రగడ పద్మనాభం గతంలో ప్రకటించిన తరుణంలో అల్లర్లు జరగకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తగా పోలీసు బందోబస్తు ఏర్పాటు. సూర్యాపేట ఎస్ఆర్ఓ కార్యాలయంపై ఏసీబీ దాడులు, దస్తావేజు రైటర్లు, షాపులు మూసివేత వివరాలు తెలియాల్సి ఉంది. మంగళవారం ఉదయం వేకువజామున హైదరాబాద్లోని తన నివాసంలో మల్కాజ్గిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి గోమాతకు పూజ చేశారు. గోమాత శాలువా కప్పి అరటిపళ్లు తినిపించి ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా గోమాత ఆశీస్సులు అందుకున్నారు. ఢిల్లీలో తాజ్మహల్ ఎక్స్ప్రెస్ లో మంటలు చెలరేగాయి. సరితా విహార్ స్టేషన్ దగ్గర రైల్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అయితే ప్రయాణికులను అప్రమత్తం చేసి వెంటనే బయటకు తీసుకురావడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఈ ప్రమాదంలో 4 బోగీలు అగ్నికి ఆహుతయ్యాయి. సంఘటన స్థలానికి చేరుకున్న 5 ఫైర్ ఇంజన్లు మంటలను అదుపులోకి తెచ్చాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్టు గుర్తించారు. పక్క బోగీలకు వ్యాపిస్తున్న మంటలను వెంటనే అదుపు చేశారు. ఈ క్రమంలో రైలును సరితా విహార్ స్టేషన్లో నిలిపివేశారు. దీంతో కొద్దిపాటి ఆలస్యంగా రైలు సేవలు పునః ప్రారంభమయ్యాయి. ఈ ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నట్లు తెలిపారు. లోక్సభ ఫలితాలు వెలువడుతున్న వేళ స్టాక్ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. సెన్సెక్స్ 30 సూచీలోని షేర్లన్నీ నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 2000 పాయింట్లు నష్టపోగా నిఫ్టీ 846 పాయింట్లు కోల్పోయింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో సోమవారం సరికొత్త రికార్డులు సృష్టించిన స్టాక్ మార్కెట్లు నేడు ఫలితాలను ఎగ్జిట్ పోల్స్ ట్రెండ్ కొనసాగుతున్న నష్టాలు చవిచూస్తున్నాయి. ఉదయం 9:36 నుండి బీఎస్ఈ సెన్సెక్స్ 2134 పాయింట్లు క్షీణించి 74,334 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 846 పాయింట్లు క్షీణించి 22,417 వద్ద ట్రేడ్ అవుతోంది. డాలర్తో పోలిస్తే రూపాయి మార్క విలువ 83.24 రూపాయల వద్ద ప్రారంభం.
అంతర్జాతీయ క్రికెట్లో ఓనమాలు ప్రారంభించిన ఉగాండా జట్టు టీ20 వరల్డ్ కప్ లో ఓటమితో ప్రస్థానం ప్రారంభించింది. గయానాలో ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన మ్యాచ్లో ఉగాండా 125 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్లో ఉగాండా టాస్ గెలిచి ఆఫ్ఘనిస్తాన్కు బ్యాటింగ్ అప్పగించింది. దాంతో మొదటి బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 183 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో ఉగాండా జట్టు 16 ఓవర్లలో 58 పరుగులకు కుప్పకూలింది. ఆఫ్ఘన్ లెఫ్ట్ ఆర్మ్ సీమర్ ఫజల్ హక్ ఫరూఖీ 5 వికెట్లతో ఉగాండా వెన్నువిరిచాడు. నవీన్ ఉల్ హక్ 2, కెప్టెన్ రషీద్ ఖాన్ 2, ముజీబ్ 1 వికెట్ తీశారు. ఉగాండా జట్టులో రాబిన్సన్ అబుయా చేసిన 14 పరుగులే అత్యధిక స్కోరు. రియాజత్ అలీ షా 11 పరుగులు చేశారు. వీరిద్దరూ మినహా ఆ జట్టులో మరెవరూ 2 అంకెల స్కోరు నమోదు చేయలేదు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మోదీ మూడోసారి ప్రధాని అవుతారని ధీమా. హైదరాబాద్ నుంచి గెలిచి ప్రజలకు న్యాయం చేస్తామన్న మాధవీలత. బీజేపీ గెలిచే 400 సీట్లలో హైదరాబాద్ ఉంటుందని ఆశాభావం. సినీ నటి హేమకు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ. జేఎంఎఫ్సీ కోర్టు జడ్జి ఎదుట హాజరుపరిచిన సిసిబి. పసికున ఉగాండాను 58 పరుగులకే కుప్పకూల్చిన ఆఫ్ఘన్. 125 పరుగుల భారీ తేడాతో ఆఫ్ఘన్ విజయం. ఫలితాల ఎఫెక్ట్. నష్టాలు స్టాక్ మార్కెట్లో 2000 పాయింట్లు క్షీణించిన సెన్సెక్స్. ఇవి ఇప్పటివరకు నవల్సిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.